ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలమున మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడానికి, దేవుని స్తుతించడానికి ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను. మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని, మీ కుటుంబాలందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. మానక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఉన్నారని, దేవుని కృప, ఆయన దయ మీకు తోడైందని మిమ్మల్ని నడిపిస్తున్నారని నమ్ముతున్నాను. శక్తి కలిగిన దేవుని మాట మీ జీవితాల్లో నెమ్మదినిస్తుందని నమ్ముతున్నాను. అవును, ఆయన మాట రిలీజ్ అవుతూ ఉండగానే, మీరు వింటూ ఉండగానే మీ మనసులో గొప్ప శాంతి కలుగుతుంది, గొప్ప నెమ్మది కలుగుతుంది. మీ జీవితంలో ఉన్న అలజడి, కలవరం అంతా కూడా తొలగిపోతుంది. కాబట్టి ఉదయాన దేవుని మాటను ఆశతో వినండి. తండ్రి నాతో మాట్లాడండి అని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ ప్రార్థనాపూర్వకంగా వినండి. తప్పకుండా మీతో మాట్లాడి మీ జీవితంలో ఉన్న ప్రతి కలవరాన్ని అణిచివేయబోతున్నాడు. మరి ముఖ్యంగా మీలో ఎవరైనా బాధలో, కష్టంలో, నిందలో, అవమానాల్లో, కన్నీటితో ఉంటే తప్పకుండా మీ యొక్క ప్రార్థన అవసరతను కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి సమస్యను దేవునికి చెప్తూ ఉన్నాను. మిమ్మల్ని అందరినీ సృష్టికర్త చేతుల్లో పెట్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నాను. ఆయన కార్యం కొరకు ఎదురు చూస్తున్నాను. మీరు కూడా ఆయన కృప కొరకు కనిపెట్టుకోండి. దేవుని కృప మీ జీవితాల్లో అద్భుతాలు జరిగిస్తుంది. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనము. అందుకైన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఓరకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయెను. ఆమేన్. మీ జీవిత నావను అలలు కొడుతూ ఉన్నాయేమో, కలవరముతో నిండిపోయిందేమో, గాలి తుఫాన్లు మీకు ఎదురవుతూ ఉన్నాయేమో, ఎవ్వరూ ఆపలేని పరిస్థితులు, భయంకరమైన అలజడి మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ హృదయాంతరంగంలో ఉందేమో, దానిని నేను గద్దించబోతున్నాను. మిక్కిలి నిమ్మళమైన పరిస్థితిని మీకు దయచేయబోతున్నానని దేవుడు మీకు వాగ్దానం చేస్తున్నారు. ఆనాడు యేసుప్రభువారు ఆయన శిష్యులు కూడా దోణిలో ప్రయాణిస్తూ ఉన్నారు. అప్పుడు భయంకరమైన తుఫాను ఆ దోణిని కొడుతూ ఉంది. ఆ తుఫాను వల్ల ఆ యొక్క దోణంతా కూడా నీటితో నిండిపోయింది. ఆ సమయంలో శిష్యులందరూ కూడా కలవరపడిపోతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. బోధకుడా, మేము నశించిపోతున్నాం, మేము చనిపోతున్నాం, ఈ అలలు మమ్మల్ని కొడుతూ ఉన్నాయి, దోనంతా నిండిపోయింది, మేము మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, మీకు చింత లేదా అన్నట్లుగా ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు ప్రభు వెంటనే లేచి గాలిని గద్దించి తుఫాను, అలలు సమస్తము కూడా నిశ్శబ్దమే ఊరకుండుమని సముద్రంతో చెప్పగానే గాలి అణిగిపోయింది, అలలు అణిగిపోయాయి, సముద్రము మిక్కిలి నిమ్మళమైపోయింది. నిమ్మళమైన తర్వాత ప్రభు శిష్యులతో చెప్తున్నారు, ఇంకా మీరు ఎందుకు భయపడుతున్నారో, మీరు ఇంకా నన్ను నమ్మలేదా? అప్పుడు దోణిలో ఉన్న వారందరూ కూడా మిక్కిలి భయపడ్డారంట. ఎందుకంటే ఈయన ఎవరో, గాలి, సముద్రము కూడా ఈయనకు లోబడుతున్నాయి. ఈయన మాట చెప్పగానే అవన్నీ కూడా నిమ్మళమైపోయాయి. సముద్రాన్ని నిమ్మళపరచగలిగిన శక్తి ఈయనకుందంటే ఈయన ఎవరో అని ఆయనను చూచి భయపడుతూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారంట. నిజమే, ఆనాడు సముద్రాన్ని, అలలను, తుఫానును గద్దించిన ప్రభు ఈరోజు అదే శక్తి కలిగి ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న ప్రభు, మారని ప్రభు. నీ జీవితంలో ఏ అలలు లేస్తున్నాయో, ఏ గలిబిలు ఉందో, ఏ అలజడి నీ కుటుంబంలో ఉందో, ఏ తుఫాను నీ ఇంటిలో చెలరేగుతుందో, అదంతా కూడా నిమ్మళపరచడానికే ప్రభు సిద్ధంగా ఉన్నాడు. నీవు గనక నీ జీవితంలో నీకు ఎదురవుతున్న భయంకరమైన తుఫానును, అలలను, నీ మీద ఎగిసిపడుతున్న కెరటాలను ప్రభు చేతికి అప్పగించి, అయ్యా నేను నశించిపోతున్నాను, నీవు తప్ప నాకు వేరే ఆశ్రయం లేదయ్యా, నీవు గనుక నా జీవితంలోని అలలను గద్దిస్తే అవన్నీ నిమ్మళమవుతాయి తండ్రి,
గద్దించండి అయ్యా అని ఆయన నీవు ఆశ్రయిస్తే, ఒకవేళ భయంకరమైన సముద్రమే నీ మీద పడుతూ ఉన్నా, సముద్రపు అగాధంలో మునిగిపోయే స్థితిలోకి నీవు వెళ్ళిపోతూ ఉన్నా, నీ దోణి అంటే నీ జీవిత నావ నిండిపోయిన స్థితిలో ఉన్నా, మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా దేవునికి అసాధ్యమైంది కాదు. ఆయన ఒక్క సెకండ్లో నీ నావను తిరిగి లేపగలడు. ఆ సముద్రాన్ని గద్దించగలడైనా, అలలను గద్దించగలడు. నీ జీవితంలో మిక్కిలి నిమ్మళమైన స్థితిని దయచేయగలడు. అయితే మీరు చేయాల్సింది దేవునికి అప్పగించి మీరు ఊరకన ఉండాలి. మీరు సణుక్కోకూడదు, గొణగకూడదు. తండ్రి ఇంకా చేయవేంటి, తండ్రి ఇదేంటి, తండ్రి అదేంటని దేవుని కార్యాన్ని ఆటంకపరచకూడదు. నీవు ఊరకుండినప్పుడు క్రీస్తులో ఉన్న శక్తి నువ్వు తెలుసుకుంటావు. మీరు ఊరకుండినప్పుడు క్రీస్తు తన శక్తి ద్వారా అద్భుతాలు జరిగిస్తాడు. మీ జీవితంలో తుఫానులు, భయము, సందేహము, అనారోగ్యము ఉధృతంగా వచ్చినప్పుడు, నిన్ను ముంచివేసేటట్లుగా వచ్చినప్పుడు, ఇక నేను లేవలేను, నేను మునిగిపోయాను అన్నట్లుగా నీకు అనిపిస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని ఆయన గద్దిస్తాడు. కాబట్టి ప్రశాంతంగా ఊరకుండి విశ్వాసంతో ఆయన కొరకు ఎదురు చూడండి. మీ జీవితంలో నిజమైన ప్రశాంతత, నిజమైన నెమ్మదిని మీరు చూస్తారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీ జీవితంలో ఎటువంటి అలజడులు వచ్చినా, ఎటువంటి తుఫానులు మీ జీవితంలో ఉన్నా, వ్యాధి అయినా, అప్పులైనా, కుటుంబ కలతలైనా, బిడ్డలను గూర్చైనా, భర్తను గూర్చైనా, భార్యను గూర్చైనా, సాతాను బంధకాలు నీ జీవితంలో ఉన్నా, ఇక ఏ పరిస్థితుల మీదట ఉన్నా, తండ్రి నీవే నాకు ఆశ్రయమయ్యా, నేనైతే ఏమీ చేయలేను, నా జీవితంలో నా పెను తుఫాన్ని నిమ్మళపరిచే శక్తి నాకైతే లేదు, నీవు చేయగలవని నీ చేతులకు అప్పగిస్తున్నాను, నీవే నాకు ఆశ్రయమని ఆయన చేతులకు అప్పగించుకుంటూ మోకరిందమైన సన్నిధిలో ఏమి చేయగలను, నేనేమి చేయలేను, ఏమి చేయగలను, నేనేమి చేయలేను, నేనేమి చేయలేను, ప్రభువా నీవే ఆశ్రయము, నేనెట్లు సాగగలను, ప్రభువా దారి చూపుమయా, ఏమి చేయగలను, నేనేమి చేయలేను, జీవిత నావలు నడి సంద్రములో, బ్రతుకు బాటలో భయభీతులలో, నేనేమి చేయలేను, ప్రభువా నీవే ఆశ్రయము, నేనెట్లు సాగగలను, ప్రభువా దారి చూపుమయా, వ్యాధి బాధలలో, ఒడిదుడుకులలో, ఆర్థిక బాధలో, అపనిందలలో, వ్యాధి బాధలలో, ఒడిదుడుకులలో, ఆర్థిక బాధలో, అపనిందలలో, నేనేమి చేయలేను, ప్రభువా నీవే ఆశ్రయము, నేనెట్లు సాగగలను, ప్రభువా దారి చూపుమయా, ఏమి చేయగలను, నేనేమి చేయలేను, ఏమి చేయగలను, నేనేమి చేయలేను, నేనేమి చేయలేను, ప్రభువా నీవే ఆశ్రయము,
నీవే ఆశ్రయము. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు, బలవంతుడైన దేవుడవు. నీ కృపచేత మరొకసారి ఈరోజు స్తుతించే భాగ్యాన్ని ఇచ్చారు. ఈరోజు మరలా మాతో మాట్లాడారు. మీ జీవితంలో అలజడి ఉందా, కలవరం ఉందా, అశాంతి ఉందా? నేను తప్పక గద్దిస్తాను, నిమ్మళపరుస్తానని. తండ్రి, మీరిచ్చిన మాట నిరర్థకం కాదయ్యా. తప్పక నమ్మని వారందరి జీవితంలో నెరవేరుతుంది. ఈరోజు ఎంతమంది వాగ్దానం నమ్ముతున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక యేసు నామములో. ప్రతి జీవితంలో ఉన్న అలజడి, అశాంతి అన్నీ కొట్టివేయబడునుగాక. ప్రతి దాన్ని గద్దిస్తున్నందుకు నీకు వందనాలయ్యా. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యల్లో ఉండి మాకు తెలియజేస్తున్నారు. అలలు కొట్టబడుతూ, తండ్రి నీవే నాకు దిక్కని నీకు మొరపెట్టుకుంటున్నారయ్యా. అందరినీ కొన్ని చేతులు పెడుతున్నాను. కామెంట్స్ రూపంలో ఎంతమంది అయితే ప్రార్థన స్థితి కోరుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఆయన పేరు పేరు చెప్పుడు జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు పరిశుద్ధంగా జీవించాలని, పవిత్రంగా జీవించాలని, పాపములను విసర్జించాలని, వ్యసనాల నుండి విడుదల పొందుకోవాలని ఎంతమంది ఆశిస్తున్నారో ఆ యొక్క అలజడులన్నిటి నుండి విడిపించి నెమ్మదితో నింపండియ్యా. ఎంతమంది అనారోగ్యాలతో ఉన్నారు తండ్రి, ప్రతి ఒక్కరిని గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను. నేను ఇప్పుడే ముట్టండి నాయన. నీ స్వస్థత శక్తితో తాకి విడుదల దయచేయండి. అనేక మంది ఆర్థిక బంధకాలు నలిగిపోతున్నారయ్యా. ఎటు తోచని స్థితిలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. అప్పులన్నీ తీరిపోయే మార్గము తెరిచి నెమ్మదితో నింపండి తండ్రి. కోర్టు కేసులో ఉన్న బిడ్డలంతా చేతులు పెడుతున్నానయ్యా. ఆశ్చర్యకరమైన విడుదల దయచేయండి. కుటుంబ సమస్యలన్నింటిని విడిపించండి అయినా. విడిపోయిన భార్య భర్తలను తిరిగి కలపండి నైనా. ప్రతి కుటుంబాన్ని బాగు చేయండి తండ్రి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాలు కృప చూపించి చక్కటి వివాహాలు జరిగించండి. గర్భఫలం కొరకు ఎదురు చూసిన ప్రతి జీవితంలోనూ అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడండి. ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ దయచేయండి. స్వంత గృహాల్లోకి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరికి చక్కటి స్వంత గృహాలు దయచేయండి. ఉద్యోగాల్లో ఉన్న ప్రతి సమస్యలను విడిపించండి నైనా. ప్రమోషన్స్ దయచేయండి, ట్రాన్స్ఫర్స్ దయచేయండి అయ్యా. వ్యవసాయాలను దీవించండి తండ్రి. చేతి పనులన్నింటినీ దీవించండి నైనా. వ్యాపారంలో అభివృద్ధి చేయండి తండ్రి. మరి ముఖ్యంగా గర్భంతో బిడ్డలందరికీ 9 నెలల తోడుగా ఉండి నీ అగ్ని కంచె వారి చుట్టూ ఉంచి సేఫ్ డెలివరీస్ దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ సంవత్సరం అంతా చేయి పట్టి ముందుకు నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తూ ఉండగా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తోడండి, నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. భయంకరమైన తుఫాను, భయము, సందేహము, అనారోగ్యం, ఈ విధంగా ఏ అలజడి మీ జీవితంలో ఉన్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నెమ్మదినివ్వబోతున్నాడు. విశ్వసించండి, రిసీవ్ చేసుకోండి. ఈ వాగ్దానం ద్వారా నేను బలపరచబడ్డానన్న వారందరూ కూడా ఆమెను చెప్పండి. మీకు అనుకూలమైతే ఈ వాగ్దానం తప్పక లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.